అంటే పాత ఛానల్ టెక్నికల్ రీజన్ వల్ల పక్కకి అవును, వెళ్ళిపోయింది. అవును. మీ రెవెన్యూ ఆగిపోయింది. మీరు అవును. ఉద్యోగం చేస్తున్నారా ఇప్పుడు? చేయట్లేదు మ్యామ్. మరి ఉద్యోగం కూడా చేయట్లేదు. మ్యామ్. మరి ఈ టైంలో మీకు జీవితం నడవడానికి, గడవడానికి మ్యామ్. మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? అన్‌ప్లాన్డ్‌గా అయిపోయినాయి ఈ పరిస్థితికి. అసలు మొత్తం రాత్రి మొత్తం మారిపోయింది మ్యామ్. అవును. యాక్చువల్‌గా కొన్ని ఫ్యూచర్ హోప్స్ పెట్టుకుంటాం కదా మ్యామ్, ఇలా చేయాలి, అవునవును. అలా అవును. చేయాలని. అప్పుడు నియర్లీ 2.5 lakhs పర్ మంత్ వచ్చేది మ్యామ్, ఇది పాత ఛానల్‌లో. దానికి తగ్గట్టుగా దాని ప్లానింగ్స్ ఉండేవి. ఒకటేసారి ఇట్లా చేయి జారిపోయేసరికి ఒక 6 months వరకు మ్యామ్ ఆ ఉన్న అమౌంట్‌ని అడ్జస్ట్ చేసుకోవడం, సేవింగ్స్ కొన్ని జాగ్రత్తగా పెట్టాం కాబట్టి వాటిని అడ్జస్ట్ చేయడం. ఇంకోటి, నేను కొంతమంది ఇప్పుడు అబ్రాడ్‌లో ఉన్న వెల్ విషర్స్, ఈ ఛానల్ ద్వారా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వెంటనే కొత్తది స్టార్ట్ చేసేయి, ఏదైనా స్పాన్సర్‌షిప్ కావాలి అర్జెంట్‌గా నీకు అందకపోతే నేను స్పాన్సర్ చేస్తాను. ఇలా చాలా మంది ఫ్రెండ్స్